బంగారం ధరలు ఆకాశాన్ని అంటాయి. మధ్యతరగతి వాళ్ళు కొనేటట్టే లేదు. మరి అసలు మధ్యతరగతి వాళ్ళు బంగారం గురించి ఏం ఫీల్ అవుతున్నారు? బంగారం ధర ₹1,00,000 చేరుకుంది. మరి కొనే స్థితిలో ఉందా? వీళ్ళ మాటల్లో తెలుసుకుందాం. బంగారం ₹1,00,000 అయిందమ్మా. ఏం అవునమ్మా. కొనేటట్టుందో చెప్పు నువ్వు. మేము కొనే మా పిల్లలు చేతికి వచ్చిండ్రు కొనడానికి ఊకుంటాం. మళ్ళీ ఏం చేస్తాము ఇప్పుడు ఒక్కరు వచ్చిన వాళ్ళ 1,00,000 2 తులాలు 5 తులాలు తీసుకుంటున్నాగా తీసుకుంటలేరు. 15 తులాలు 20 తులాలు అడుగుతున్నారు. ఏడు తెచ్చేయాలి పేదోడు ఉన్నోడైతే కోటేశ్వరుడు అయితే తెస్తాడు. నీ పెళ్ళప్పుడు ఎంత ఉండిందమ్మా గ్రామ బంగారం? నాకు పెళ్ళప్పుడు గిరిమా అని తెలియదు. నాకు ఇంత ఎదిగొచ్చినాక తెలియడు వచ్చినాక 3,000 కొన్నా. నువ్వు 3,000కి కొన్నావు? కొన్నా. ఇవి 600 కొన్నా. ఇవేమో ఎండేమో 300 తులం కొన్నా. నా తెలుగున్న కాడికి. నీకు తెలిసినప్పుడు ఎంత ఉండింది బంగారం? ఇప్పుడైతే 1,00,000 అయింది, కొనేటట్లేదు. నీకు తెలిసినప్పుడు ఎంత ఉండింది? 3 తులాలు 3,000 అంటుండ కదమ్మా. నువ్వు ఎప్పుడు అనుకున్నావా బంగారం ధర ఎంత అవుతుంది అనుకున్నావా? అనుకున్నా. ₹1,00,000 కాడికి ఆఖరికి నీళ్ళు పడుతుంది అన్నారు. ఏది మరి 1,00,000 పెట్టి కొంటువా? మరి బంగారం ధర 1,00,000 అయింది. కొననీకి చేత కాదు. ఇప్పుడు కొననీకి చేత కాదు. ₹1,00,000 పెట్టి కొనలేవు. కొనలేను. ఇక్కడ ఇంకా కొంతమంది ఉన్నారు. అసలు ఏంటి వీళ్ళు కొనగలరా లేదా? నువ్వు చెప్పమ్మా. అయితే కొనలేమండి, చాలా రేట్ అయిపోయింది కదా. ఇప్పుడు కష్టపడాలన్నా కష్టమే. ఇప్పుడు పేదోళ్ళం కదా, అంత కొనలేము. ముందంటే తక్కువ ఉండే మేము కొన్నాము. నాకు మా భర్త కొనిచ్చిండు నాకు. అప్పుడు 75,000 ఉండే. మా బాబు కొన్నప్పుడు 75,000 ఉండే. నేను ఒక గ్రామ్ కొన్నప్పుడు 35 ఉండే. ఇప్పుడు ₹1,00,000 పెరిగిందంటే నమ్మలేము. ఇప్పుడు ఏం చేయగలం మీరే చెప్పండి. ఇప్పుడు పెళ్లిళ్ళు చేసుకోవాలన్నా అర్జెంట్లు, ఇప్పుడు పెళ్లిళ్ళు ఉన్నా కొనాలంటే కష్టమే. నీ పెళ్ళప్పుడు ఎంత ఉండిందమ్మా గ్రామం? నా పెళ్ళప్పుడు అంటే నేను అప్పుడు కొనలేదు. అంటే తర్వాత కొన్నావు కదా, ఎంత పెట్టుకున్నారు? 35 ఉండే. ఇప్పుడు మొన్న కొన్నప్పుడు రీసెంట్ గా 75 ఉండే. మరి ఎట్లా మరి ఇప్పుడు పెళ్లిళ్ళ సీజన్, అక్షయ తృతీయ, ఇప్పుడు సడన్ గా పెళ్లి అయినా, పెళ్లి సంబంధాలు వచ్చినా, ఇప్పుడు ఎవరికైనా అర్జెంట్ గా కావాలన్నా కొనలేము. కొనాలంటే కష్టమే. మీ పెళ్ళప్పుడు ఎంత ఉండింది? 4,000 ఉండే. తర్వాత ఎప్పుడన్నా బంగారం కొనారా? పెళ్ళప్పుడు కొన్న బంగారే. మరి ఎట్లా మరి ఇప్పుడు పెళ్లిళ్ళు వస్తున్నాయి, 1,00,000 అయింది బంగారం, రెడీ చేస్తారు మరి? ముట్టిగా తీసుకురావాలి పిల్లల్ని. ఇంకా ఏమైంది వండుకోలేరా? మరి పెళ్లి కంపల్సరీ పుస్తలు తాడు పెట్టాలి, 1 తులమో 2 తులమో పెట్టాలి, రెడీ చేస్తారు మరి? ఏం చెయ్యం, పైసలు ఇప్పించుకుంటాం, ఇంట్లో పెడతాం. ఎక్కడైనా అది రౌండ్ గోల్డ్ తెస్తాం, వేస్తాం. మీరు అనుకున్నారమ్మా అసలు ₹1,00,000 అవుతుంది అనుకున్నారు ఎప్పుడన్నా? ఎప్పుడు అనుకోలే. ఇది పెళ్లి సీజన్ ప్లస్ అక్షయ తృతీయ వస్తుంది. మీకు సెంటిమెంట్ ఉందమ్మా అక్షయ తృతీయ బంగారం కొనాలని? ఉంటది, ఉండవటాలు ఉంటది. కానీ ఇంకా ఉన్నోళ్ళు కొంటారు, లేని వాళ్ళు ఏం చేయాలి మళ్ళీ? కానీ ఉన్నోళ్ళు లేని వాళ్ళని చూస్తారా? చూడారు కదా. ఉన్నోళ్ళ సైడ్కే మాట ఇది చెప్తారు. ఏప్రిల్ మే అంతా పెళ్లిళ్ళ సీజన్, కంపల్సరీ బంగారం పెట్టాలి. గురించి ఆలోచించారు. ఉన్నోళ్ళ గురించి వాళ్ళ సేఫ్టీ వాళ్ళే చూసుకున్నారు. ఎంతైనా కూడా పెరిగేటోళ్ళు పెరుగుతారు, కానీ లేని వాళ్ళు ఏం చేయాలి చెప్పు? వాళ్ళు పెట్టిరు మాకు కావాలంటారు. కానీ మన పరిస్థితి బట్టి అప్పులు తప్పులు చేసేటోళ్ళు చేస్తూనే ఉన్నారు. తప్పుతలేదు కదా. మనం ఒక ఆడపిల్ల పోవాలంటే కొనాల్సిందే, పెట్టాల్సిందే. అనుకున్నారా ఇదివరకు కొని వేస్తే బాగుండేది? అప్పుడప్పుడు తక్కువ ఉన్నప్పుడన్నా కొని పెడితే బాగుండేమో అనిపిస్తుంది. ఏ జనరేషన్ బట్టి ఆ జనరేషన్ రేట్లు అయితేనే ఉంటాయి. అప్పుడు తక్కువ ఉన్నప్పుడు ఆ పరిస్థితులు, ఇంట్లో సరుకులు అదే అయిపోతుంది. అప్పుడు కొనలేము. ఇప్పుడు ఇది కొనాలంటే ఇంకా ఎక్కువ అవుతున్నాయి, కానీ తగ్గడం లేదు. ₹1,00,000 పెట్టి బంగారం కొనలేనప్పుడు బంగారం ప్లేస్ లో ఇంకేమైనా వేసుకో, అరే బంగారం ఎంత అయింది దీన్ని కొనొద్దురా భయ్, ఇంకేమైనా కొందాం అనుకుంటారా? ఇంకేమనుకుంటాం, అనుకున్నా కాదు అంతలా. ఇప్పుడు సిల్వర్ అని 1 గ్రామ్ గోల్డ్ అని వచ్చినాయి కదా బంగారం ప్లేస్ లో. సాటిస్ఫై ఉంటుందా మరి బంగారం ప్లేస్? అంతవరకు అయితే మేము పోలే. ఇంకా అంతవరకు నువ్వు చెప్పమ్మా, బంగారం బదులు ఇంకేమన్నా కొంటే ఎట్టుంటే చెప్పు నువ్వు. కొనవాళ్ళు మా వాళ్ళు ఒప్పుకొనవాళ్ళు. బంగారం కొనాల్సిందే అయితే. బంగారు కొనవలసిందే. సరే ఇప్పుడు ₹1,00,000 అయింది, బంగారం కొనలేదు ఎట్ట మరి? కొనకుంటే ఇంకా పిల్లలు అట్లా బీడిపడి ఉండాలి. బంగారం లేకపోతే పెళ్లి చేయరా? చేసుకోరు. బంగారం పెట్టకపోతే పెళ్లి ఒక్కసారితో పెట్టాలి. 3 తులాలు 4 తులాలు నీకు అంత లేకపోతే. సరే, మన ప్రేక్షకులకు చెప్పు, బంగారం లేకపోతే పెళ్లి చేయరు అన్నది మనలో చెప్పు మరి. అవునమ్మా, అంతే ఉంది. ఎట్లా? మాకు దాంట్లో ఒక్క 5 తులాలన్నా పెట్టాలి. 2 తులాలు పెట్టినా ఒప్పుకోరు. ఎంత పెట్టాలి? ఉన్నాడు 5 తులాలంటే 5 లక్షలు. 5 లక్షలు. ఇంకా సామాన్ తెచ్చుకొని పెళ్లి చేసేటోళ్ళకు 15 లక్షలు అవుతాయి. ఏం లేని వాళ్ళకైనా ఉన్నా మా సొంటలకు. ఇప్పుడు మా కోడలకు మా బిడ్డకు అయితే కూడా అవుతాయి 15 లక్షలు అవుతాయి. ఊర్లో బంగారం పెట్టకపోతే పెళ్లిళ్ళు కావా?
పెళ్ళిళ్ళు కావు కాదు కానీ ఇంకా వాళ్ళకు సోమతికి తగ్గళ్ళు వస్తానంటే 1,00,000 2 లక్షలు ఇస్తారు, పెళ్ళిళ్ళు చేసి తోలుతారు ఇంకంతే. కంపల్సరీ బంగారం ఉంటేనే పెళ్లి అనే మ్యాండేటరీ ఉందమ్మా కొన్ని ఊర్లో. ఉంది 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 ఇంకా అంటే ఇంకా మేము ఇచ్చిన 1,00,000 2 లక్షలు ఇస్తాము. ఉన్నోళ్ళు లేనోళ్ళని చూసి అయితేనే 1,00,000 2 లక్షలు. కొంచెం ఉన్నోడంటే ఇంకా ఎక్కువ అడుగుతారు. వాళ్ళకి తగ్గట్లో మనం పోలేము. మనకు తగ్గట్లో చూసుకుంటే మనకు తగ్గట్ల దాంట్లో వాళ్ళకు లక్ష అంతా ఎంత తులం బంగారం వస్తుంది. ఇప్పుడు 1,00,000 అంటున్నారు కదా, 1,00,000 తులం బంగారం వస్తుంది. తులం బంగారే తెచ్చుకోవాలి, పెళ్లి చేసుకోవాలి. మీరు చూసారమ్మా బంగారం లేకపోతే పెళ్లి జరగదు అని చాలా చూస్తాం మేము. చూసారా? ఏంటి మా దాంట్లో అదే ఉందమ్మా. చూడరు, లేని వాళ్ళని అస్సలు చూడరు. వాళ్ళు ఉన్నోళ్ళు ఉన్నారంటే వాళ్ళ ఇంటికే పోతారు అంతే. ఇక్కడ ఉన్నోళ్ళు వాళ్ళ పరిస్థితి గురించి వాళ్ళ గురించి ఆలోచించారు. ఏమమ్మా నీ పిల్లప్పుడు ఎంత ఉండింది బంగారం? 4,000. 4,000 బంగారం ఉండింది. ఇప్పుడు 1,00,000 రూపాయలు అయింది. మరి ఎడ చేస్తావు? ఏం చేస్తాం, మేము కొనలేము. అమ్మాయిలు ముగ్గురు ఉన్నారు. బంగారం 3 అమ్మాయిలు ఉన్నారు. ముగ్గురు ముగ్గురు పెళ్లి చేయాలి. చేయాలి. మరి ఎట్లా ఇదంతా పెళ్లి సీజను? మరి 1,00,000 రూపాయలు అయింది. ఎడ చేస్తావు మరి? ఎట్లా చేయాలంటే మరి ఏం చేయాలా? అమ్మ నువ్వు నీ పెళ్ళి ఎప్పుడు 4,000 ఉందన్నావు. తర్వాత ఎంత పెరగడం చూసినావు? మినిమం 11,000 వరకు చూసినా. ఇప్పుడైతే మొత్తం రెట్టింపు అయిపోతుంది. మరి ఈ మధ్యకాలంలో 70-80 ఉన్నప్పుడు ఏమన్నా కొన్నావా? కొనలే అంతగానో. నువ్వు అనుకున్నావమ్మా 1,00,000 రూపాయలు అవుతుందని? అనుకోలే. మరి ఏమన్నా బంగారం తగ్గాలనుకుంటున్నావా? తగ్గితేనే కదా ఆడపిల్లలు పెళ్లి చేయడానికి, లేకపోతే ఏడ చేస్తాం. నువ్వు చెప్పమ్మా, బంగారం లేకుండా ఏం పెళ్లిళ్ళు అవ్వవు అంటావా? బంగారం లేని పెళ్లిళ్ళు కావు. ఇప్పుడు ఏ సంబంధం వచ్చినా కూడా బంగారం కట్నమే కావాలి. మళ్ళీ 5 తోలు 10 తోలాలు పెడితే లేదంటారు. 15 తోలాల వరకు ఉంటారు. ఇప్పుడు 15 తోలాల బంగారం తీసుకోవాలా, పిల్లల పెళ్లిళ్ళు చేయాలా, 7 అప్పులు చేయాలా, చేసి ఎవరు పెళ్లిళ్ళని చేయాలి. ఇప్పుడు 3 ఆడపిల్లలు పోవాలంటే కూడా కష్టం ఉంది. ఇంత రేట్లు పెరిగినాయి. ఇంత రేట్లలో పోయికేసి కొనగలగమా మేము? ఈ బంగారం 1,00,000 రూపాయలు అయింది. మరి బంగారం లేకుండా పెళ్లిళ్ళు అయితే నువ్వు చెప్పమ్మా. కావు, బంగారం లేని పెళ్లిళ్ళు అయితే కావు. మళ్ళీ బంగారం ఇంత రేటు పెరుగుతుంది, ఎలా చేయాలి? ఆడపిల్లలు ఉన్న పరిస్థితి ఎట్లా అని అడుగుతున్నాం. నీ చిన్నప్పుడు ఎంత ఉండిందమ్మా? నా పెళ్లి అప్పుడు 2,000 తులం. 82లో 2,000 తులం. 1,00,000 రూపాయల బంగారం అయిందనగా ఏమనిపించిందమ్మా నీకు? కొనలేం, మేము అంత డబ్బులు కొనలేం, మేము పెట్టలేమని అనుకున్నాం. ఇంత రేట్ అవుతుంది అని అనుకోలేదు. ఇంత రేట్ మనం కొనలేమని అర్థమైంది. గరీబోళ్ళు ఏం కొంటాం ఈ రేట్ ఉంటే బంగారం? ఉన్నోళ్ళు అయితే ఎంతైనా తీసుకుంటారు, వాళ్ళకి ఏం ఫరక్ పడదు. మాలాంటి వాళ్ళు సంపాదనం లేదు, పని చేయ దగ్గర పైసలు రావు. మాకు ఇంత బంగారం కొనలేం, మేము పెట్టలేం. ఏడ పెడతాం మనం? నువ్వు నీ చిన్నప్పుడు ఎంత ఉండిందమ్మా? నా చిన్నప్పుడు 5,000 ఉండేనమ్మా. అప్పుడు నా పెళ్ళప్పుడైతే 5,000 ఉండే. మా నాన్న అప్పుడు కొన్నాడు. ఇప్పుడైతే నేనైతే కొనలేను. ఇప్పుడు 1,00,000 రూపాయలు ఉందంటే ఇద్దరు, ఇప్పుడు మా అమ్మాయిలు పెళ్లికి ఉన్నారు, మళ్ళీ మా అమ్మాయిలకు పెట్టాలంటే ఏం పెట్టాలా? ఇప్పుడు బంగారం 1,00,000 రూపాయలు అయ్యింది. 1,00,000 రూపాయలు దిగాలి, 1,00,000 రూపాయల నుంచి కిందికి దిగాలి. దిగితే ఏమన్నా గరీబోళ్ళ మేము కొంటాము. లేకపోతే ఇట్లా పెరుగుతూ పోతే వాళ్ళ కట్నం ఎంత ఇవ్వాలి, మేము బంగారం ఎంత ఇవ్వాలి, లేకపోతే ఆడపిల్లలు ఇంట్లోనే పెట్టుకోవాలన్నా? మా పరిస్థితి నువ్వు అక్కడ చెప్పమ్మా. సరే, బంగారం రేటు చాలా పెరిగింది. బంగారం లేకుండా పెళ్లిళ్ళు చేయలేమా? ఎందుకు బంగారం లేకుండా ఎందుకు చేయలేము? కట్నం తీసుకోకుండా బంగారం రూపం కాకుండా అమౌంట్ రూపంలోనో స్థలం రూపంలో లేకుండా బంగారంతోనే ఎందుకు? బంగారం అంటే అదే బంగారం ముఖ్యము. కమ్మలు పెడతారు, మా దాంట్లో కమ్మలని గొలుసు అని పెడతారు. అబ్బాయికి కూడా పెడతారు, అమ్మాయికి పెడతారు. అవి పెట్టే వరకు అయితే అంటే పెళ్లి చెయ్యలేము మేము. అందుకనే మాకైతే బంగారం రేటు తగ్గాల. సగానికి సగమన్న బంగారం రేటు 2,00,000 అయింది అంటున్నారు, మీరు తగ్గాలంటున్నారు. మరి తగ్గాల. ఎట్లా అంటే మనం మేము పెళ్లి చెయ్యొద్దా? మళ్ళీ 2 లక్షలు అంటే అవుతుందాగా? మేము బీద వాళ్ళము, మా పరిస్థితి బాలే. మేము పనికి పోయి వస్తేనే మాకు నడుస్తుంది, లేకుంటే లేదు. మేము ఇంట్లోకి ఎట్లా గడవాలా? మళ్ళీ కూడబెట్టి బంగారం ఎట్లా తేవాలా? వాళ్ళకి పెళ్లిళ్ళు ఎట్లా చెయ్యాలా? మేము ఇల్లు ఎట్లా గడవాలా? మాకు వాళ్ళ పెళ్లి చెయ్యాలా? ఇంట్లోనే పెట్టుకోవాలా? ఇంతగానం రేటు పెంచితే గరీబుల పరిస్థితి ఏంది? ఉన్న వాళ్ళంటే కొంటారు, లేని వాళ్ళు ఎట్లా కొంటారు? ఆడపిల్లని ఇంట్లోనే పెట్టుకోవాలా? మగ అబ్బాయికి అయినా కానీ ఆడపిల్లలే ఒక దగ్గర ఇంటి నుంచి తెస్తున్నామంటే ఆ అమ్మాయి కూడా మనం పెట్టాలి కదా, ఇంతో అంతో పెట్టాలి కదా బంగారం రూపంలో. మళ్ళీ అబ్బాయికి అయినా కానీ అమ్మాయికి అయినా కానీ బంగారమే అవసరం. అందుకనే బంగారం తగ్గాల. బంగారం సగానికి సగం అన్నా తగ్గాల గరీబోళ్ళకు.